పెద్దమ్మా నమస్తే పెద్దమ్మ. ఏం పేరు మీ నమస్తే, పేరు? నా పేరు లక్ష్మి, బి లక్ష్మి. బి లక్ష్మి. ఉమ్. ఇదే ఏరియానమ్మా? ఇదే ఏరియా. అంబర్పేట. నేను అక్కడ ఉండంటి తుకరంగేటు, ఇక్కడ వచ్చిన ఓకే కిరాయి. అమ్మా, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి నాయకులు మీ ఇంటికి వస్తూ ఉంటారు మా కోటేనే. కాకపోతే ఏమో సెంట్రల్ ఎలక్షన్స్ అంటే ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీ ఎంపీ ఎవరో మీకు తెలుసా? మాకు మోడీ సారే అక్కడ. అక్కడ. మాకు నేను రైల్వేలో చేసిన సఫాయి వాళ్ళ పని. ఓకే. ఆయననే మాకు పువ్వు గుర్తే. మరి మీ ఎంపీ ఎవరు ఇక్కడ? ఆయన నాకు సరి ఇప్పుడు అన్నారు కదా మీరు, కిషన్ రెడ్డి ఎవరు? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి కదా, ఐడియా ఉందా? ఉంది. మీ ఎమ్మెల్యే వెంకటేష్ ఇప్పుడు ఓకే. కానీ మరి కిషన్ రెడ్డి ఎప్పుడన్నా వచ్చిండ? చాలా సార్లు వచ్చాడు చాలా సార్లు వచ్చాడు. మొన్న వచ్చిపోయిండు, వస్తూనే ఉంటాడు. ఓకే. సరే, ఎట్లుంది మరి డెవలప్మెంట్ ఎలా ఉంది? ఏడ బిడ్డ అక్కడ అంతా నీళ్ళు వచ్చి మేము కొట్లాడుడే చికలు పట్టుకునే కానీ ఇంకేం లేదు. మేము కూడా కిరాయికుంటా నేను వేరే వాళ్ళ ఇంట్లో అగో ఆడ. సో మరి కేంద్రంలో మోడీ వచ్చే అవకాశం ఉందంటావు? ఉన్నది కానీ మాకు రైల్వేకి కూడా ఇప్పుడు చేస్తాడు అని అంటుండ్రు. రైల్వేకి రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు అవన్నీ చేస్తాడు అని అంటుండ్రు. చెప్తురు కదా బిడ్డ. నేను రిటైర్ అయినా ఆయన. మరి ఇక్కడ కిషన్ రెడ్డికి ఎలా ఉంది అవకాశం? వెళ్తాడా? గెలవాలి, అన్ని మంచి చెయ్యాలి, గెలవాలి. ఆయన చెయ్యాలి. ఇట్లా ముసలోళ్ళం ఉంటాము, ఇల్లు ఉంటారు పింఛన్ లేని వాళ్ళు. ఆ 2000 ఏం సరిపోతుంది బిడ్డ? ఇప్పుడు మేమంటే రైల్వే ఏదో ఇంత నేను కిరాయి కట్టుకొని ఎట్లనో ఉంటాం. వీళ్ళకి ఎవరు పెడతారు? 2 కొడుకులు ఉంటే వాళ్ళ చూసుకుంటారు. ఎవరు పెడతారు? వాళ్ళకి అది సరిపోతారు 2000. సెంట్రల్ నుంచి రేషన్ బియ్యం అవి వస్తున్నాయి కదా? వస్తున్నాయి. వాళ్ళు మాకు లేదు, మాకుండదు. నాకుండదు బిడ్డ, గవర్నమెంట్ కదా, ఏది ఉండదు నాకు. ఆ పింఛన్ తప్ప, రైల్వే పింఛన్ తప్ప ఇంకేది ఉండదు నాకు. ఇల్లు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకో అది అంటారు కానీ నాకు రైల్వే ఉంది కదా, నేను ఏది తీసుకోను. మోడీ పరిపాలన బాగా అనిపిస్తుందా? బాగానే చేసిండు కానీ మాకు ఎక్కడ మున్సిపాలిటీకి చాలా పెంచిండ్రు. ఈయన కేసీఆర్ పెంచిండు. ఈయన మాకు జీతాలు పెంచలే. ఎవరు? మోడీ గారు పెంచలేరు. అందరికి పెంచిండు. అంటే ఆయనకి ఎందుకంటే ఆయన కోపము. ఆయన టీ అమ్మేటప్పుడట వీళ్ళు ఎగతాలు చేసిరట రైల్వే అప్పుడు, ఈయన ఎక్కక ముందుకు. టీ అమ్ముకునేటోడా అది అని ట్రైన్లు అమ్ముకుంటే అట్లా కోపం వచ్చి ఆయనే ఏం సరిగా చేయలే రైల్వేకి. చేయలే, మాకు పెరగలే. లేకుంటే మస్తు జీతాలు మస్తు పింఛన్ ఉంటుండే అట్లా. ఇప్పుడు ఏమైనా చేస్తాడో ఏం చేస్తాడో చెయ్యాలి. ఆయన మనసాక్షి ఆయన చెయ్యాలి. మనకు లేకున్నా గరీబుల కన్నా చెయ్యాలి. అంతే కదా బిడ్డ? అది. సో మరి మన తెలంగాణకి మొత్తం 17 ఎంపీ స్థానాలమ్మా. మరి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ 3 పోటీ పడతా ఉన్నాయి. మరి ఎన్ని స్థానాలు వస్తాయి బీజేపీకి నీ లెక్క ప్రకారం? వస్తాయి ఒక 17. 17 వస్తాయి. ఒక 7-8 అన్న వస్తాయి. ఓకే. సో అయితే గెలిచే అవకాశం ఉందంట బీజేపీ? గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. కిషన్ రెడ్డి గెలుస్తాడు. మోడీ కూడా ఏమో చెప్పలేము. ఆయన చేసిన సాయం చేసిన వాళ్ళు వేస్తే చెప్పలేము. కాంగ్రెస్ కూడా కొంచెం గట్టిగానే బలంగానే ఉంది కానీ బట్ మోడీ ఎక్కువ అంటున్నారు కాబట్టి. అదే ఆయన మోడీ చాలా అందరికంటే పెద్ద ఆయననే కదా ఇప్పుడు. ఆయన గెలుస్తాడు. రాహుల్ గాంధీకి లేదు అవకాశం? ఉంటది, వాళ్ళకు ఉంటది కానీ వాళ్ళ దాంట్లో వాళ్ళకే పోటీ. నేను 2000 ఇస్తా, నేను 3000 ఇస్తా అంటే నేను 4000 ఇస్తా. అవి చేసిన వాళ్ళే లేరు ఇప్పుడు. వీళ్ళకు వీళ్ళు ఏం చేసిరు బిడ్డ? అసలు ఈయన వచ్చి 3 నెలలే. ఎవరు? రేవంత్ రెడ్డి. వీళ్ళకి ఏమైనా చేసిండా? పింఛని 6 ఇట్లలో ఏమైనా చేసిండా? ఏడ చేసిండు? అది గ్యాస్ అన్నాడు 500. ఏం నడుస్తుంది? అనుకుంటా అది కట్ చేసేస్తానే ఉంటారు. ఏమో అది మరి 200 అందరికి కాదంట మరి అందులో. అవునంట. మాకు లేదు అంటే మేము కిరాయికే కానీ మాకు లేదు. రావాలి, పువ్వు రావాలి, కారు వచ్చినా పర్వాలేదు. గరీబ్ వాళ్ళకి చేసిండు, కొన్ని చేసిండు. అన్ని రోడ్లు పోపించుడు, కొంచెం కొట్లాటలు తగ్గడం అవన్నీ అయినాయి. ఇక్కడ మన హైదరాబాద్ లో కొట్లాటలు లేకుండా చూసుకుండ్రులే. అక్కడ ఆయన చూసుకుని మోడీ సార్, ఇక్కడ వీళ్ళు చూసుకుని అట్లా. మోడీ గారు రావాలంటున్నారు. ఇక్కడ ఎవరు వచ్చినా పర్లేదా? ఎవరు వచ్చినా సరే. కేసీఆర్ వచ్చినా కూడా చేయడా? అదే పార్టీ నుంచే చేసే వాళ్ళకి చేసిండు కొందరికి.
కానీ మనకైతే ఏం చేయలే. ఇక్కడ కిషన్ రెడ్డి సార్ కూడా ఇక్కడ ఏడ రోడ్లు పోస్తా ఇట్లా ఇట్లా ఆడోళ్ళే కొట్లాడుతున్నారు ఇండ్ల కాడ ఉండి పని లేక అట్లా. కానీ చెయ్యాలి వీళ్ళు. కిషన్ రెడ్డి సార్ వచ్చినా చేయాలి, కిషన్ రెడ్డి సార్ మోడీ సార్ ఒక జాలనే కదా. కిషన్ రెడ్డి సార్ వస్తే ఈసారి చెయ్యాలి తప్పకుండా రోడ్లు. మళ్ళా కొంచెం బీదోళ్ళకు చూడాలి, ఇండ్లు లేని వాళ్ళకి ఇయ్యాలి. గట్లా ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇయ్యద్దు, ఇండ్లు లేని వాళ్ళకి ఇయ్యాలి. అది ఉన్నాయి మన గుడిసెనో ఏదో ఉన్నా కానీ అది చాలు, లేని వాళ్ళకి ఇయ్యాలి. గది మేము కావాల్సింది కోరుకున్నాడు గదే. మా రైల్వేకి పింఛన్లు ఎక్కువ చేయాలి, జీతాలు పెంచాలి. వాళ్ళకి జీతాలు పెంచితే మాకు పింఛన్ ఎక్కువ అవుతుంది కదా. మా మోడీ సార్ చెయ్యాలి అది. నేను చేసిన బిడ్డ ఏంటిది ఏమో మరి చెయ్యాలి. ఆయన మనసాక్షి. మేము ఆయనే రైల్వేకి పెద్దనే ఆయనే. మాకు ఎవరు లేరు, ఆయననే మోడే. అయితే మాకు ఇప్పుడు పెంచాలి అసలు. 40 ఏళ్ళు చేసిన, 40 ఏళ్ళు రైల్వేలో అట్లా. సరే. నమస్తే.